అత్యంత పురాతనం అయితే గుడి నేను మీ ముందుకైతే తెచ్చిన మల్లగన్న అమ్మ నల్లపోచమ్మ గుడికి అయితే వచ్చినాను. అమ్మవారిని చూసుకుంటే వేయిగల్ల తల్లి అయితే ఉన్నది, చాలా శక్తి గల్ల మహిమగల్ల తల్లి అయితే ఉన్నది. ఇక్కడ మనకి రూట్స్ ఏమున్నాయి, ఆ రూట్స్ లోపల స్వయంభూ వెలిసిన అమ్మవారు అయితే ఉంది. మనకి ఇద్దరు అక్క చెల్లెలు అనేది మనకు దర్శనం ఇస్తున్నారు. నల్లపోచమ్మ ఇంకా ఎల్లమ్మ తల్లి అయితే మనకు దర్శనం ఇస్తున్నారు. లోపల చూసుకుంటే పుట్ట ఉన్నది. సండే పుట్టవి మనకు జాగో దొరకదు, మన భక్తులు వచ్చి అయితే ఇక్కడ మనకు పూజ అయితే మనకు చేస్తారు. సో అదే విధంగా ఒక్కటి అమ్మ నన్ను ఒక్క కోరిక కోరినా కానీ అమ్మ అయితే మనకు తీరుస్తుంది. ఇక్కడైతే మన నల్లపోచమ్మ తల్లి రాయి వెనకాల అప్పటి కాలంలో మనకు బావి ఉండే అంట. ఆ బావి లోపల మన అమ్మవారు వచ్చి స్నానం చేసుకుని మనకి ఇక్కడ నుంచి వెళ్తుండే అని అంటూ ఇక్కడ బండరాయి మీద మనకి సర్పాలు ఏం కానీ ఆ రూపంలో అమ్మవారు అయితే మనకి అమ్మవారిది అచ్చులు అయితే మనకి ఇక్కడ మీద కనిపించింది. అక్కడ అనేది మనకు పూజలు జరుపుతున్నారు. ఏ ఒక్క కోరిక ఉన్నా కానీ అమ్మవారు మనకి 2 వారాలు 3 వారాలు 5 వారాల లోపల అయితే మనతో నిలవేరుస్తుంది అమ్మవారు మన కోరికలు అయితే భక్తులది. అమ్మవారి దగ్గర ఆ మొక్కులు అనేది అన్ని నిలవేరినాక మనకి ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు, మొక్కిన కోరికలు మనకి ఆ టైం వస్తారు కదా, కోసినాక చేసినాక ఇక్కడైతే మనకు సెలబ్రేషన్ అనేది ఉంటుంది. టెంట్ హౌస్ సంబంధించింది కానీ మనకు వాటర్ క్యాన్స్ అండ్ ఆల్సో మాస్టర్ లొకేషన్ ఎక్కడో కాదు, మన సికింద్రాబాద్ తిరుమలగిరి ఏముంది, తిరుమలగిరి ప్రాంతంలో మనకి అమ్మవారు నల్లపోచమ్మ గుడి అయితే ఉంది. గూగుల్ లొకేషన్, మొబైల్ నంబర్, ప్రతి ఒక్క డీటెయిల్స్ నేనైతే ఇస్తాను. జై భవాని.